చూడండి, అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభు. వాక్యము వినిచుండగా వాక్యం ద్వారా అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయము. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ సహోదరి ప్రేమ కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 దెస్సలోనిక 5:14 చూద్దామండి. 1 దెస్సలోనిక 5:14 చూద్దామండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏలయనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఏంటి? సహోదరులకు మీరు బోధ చేయుడి. ఏమని? ధైర్యము చెడిన వారికి ధైర్యమునియ్యుడని చెప్పుచున్నాడు. సహోదరుల ఎడల చెడు నడతను నడుచు వారికి బుద్ధి చెప్పుడి అని చెప్పుచున్నాడు. ధైర్యము లేని వారికి ధైర్యపరచుడు అని చెప్పి, మనం ఇప్పుడు ఏదైనా శోధనలో ఉన్నామనుకోండి, వారు ఎంతో కృంగిపోతూ ఉంటారు. అలాంటినప్పుడు మనం ఏం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి వారికి కొంచెం ధైర్యం చెప్తే చాలా ధైర్యము కలిగి వారు ఇంకాను కూడా వారికి ఆరోగ్యంగాను ఉంటారు, శక్తిగా కూడా ఉంటారు. ఒక మంచి మాటే, వారికి ఏమీ కూడా చేయక్కర్లేదు, నోటి వెంట మంచి మాట, అలా కదమ్మా, ఇలా కదనమ్మా, అలాగని చెప్పటం, వారిని ధైర్యపరచాలి. అది మానేసి మనం వారికి వెళ్ళి కీడు చేయటానికి ప్రయత్నించకూడదు. ఎంత మాత్రమును కూడా ధైర్యం చేయడం వారిని ధైర్యపరచుడి అని చెప్పుచున్నాడు. వారికి బుద్ధి చెప్పుడని చెప్పుచున్నాడు. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడని చెప్పుచున్నాడు. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. అందరి ఎడల మనం ఏం చేయాలి? దీర్ఘశాంతము గలవారై ఉండుడని చెప్పుచున్నాడు. ఎవడు కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకూడదు, చూచుకునకూడదు. మీరు ఒకని ఎడల ఒకడును, మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతగక ప్రార్థన చేయండి. ఎవరికి కూడా కీడు రాకుండా మనం ప్రార్థన చేయాలి. ఎవరికి కూడా చెడు చేయకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి కూడా ఒకవేళ మనకి కీడు చేశారనుకోండి, వారికి మనము కీడు చేయకూడదు. వారికి ఎంత మాత్రమును కూడా మనం కీడు చేస్తే వారు చేసిన దానికి మనం చేసిన దానికి ఏంటది? రెండు సమానం అయిపోతాయి. వారు కీడు చేశారని మనం కీడు చేసామనుకోండి, రెండు సమానమైనప్పుడు ఇద్దరు కూడా ఒకే బాటలో నడిచినట్టు అవుతుంది. మనం అలాగ కాకుండా ఏం చేయాలి? కీడు చేస్తే వారికి మేలు చేయాలి తప్ప కానీ కీడు చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేయాలి తప్ప కానీ కీడు చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం సంతోషము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనుషుల ఎడల ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి. కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితమును మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. మనం ఎప్పుడూ కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏమని చెప్పుచున్నాడు? ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని చెప్పుచున్నాడు. మనం ఆనందం కలిగినప్పుడు కాదు, బాధ కలిగినప్పుడు కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు ప్రతి విషయంలో కూడా మనకి మేలైన దానినే చేస్తానని చెప్పుచున్నాడు. ప్రతి క్రీస్తు అలాగూ చేయుట క్రీస్తు మనందరి విషయంలోనూ కూడా ఏమి? ఆత్మని ఆర్పకుడి, ప్రవశించుడి, నిర్లక్ష్యము చేయకుడని చెప్పుచున్నాడు. సమస్తమును కూడా పరిశీలించుచున్నాడు. సమస్తమును కూడా దేవుడు మన ఎడల పరీక్షిస్తున్నాడు. మేలైన దానిని చేపట్టుడని చెప్పుచున్నాడు. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుకునుగాక. ఏమని చెప్పుచున్నాడు?
మేలైన దానినే చేయమంటున్నాడు, కీడైన దానిని దూరంగా ఉండమని చెప్పుచున్నాడు. మేలైన దాన్ని చేపట్టిడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడని చెప్పుచున్నాడు. సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మనపైన కుమ్మరిస్తానని చెప్పుచున్నాడు. మీ ఆత్మను, జీవమును, శరీరమును కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు నిందారహితముగా చూచుకొనమని చెప్పుచున్నాడు. ఎప్పుడు దేవుని రాకడ వచ్చుచున్నది కనుక మనము నిందకు పాలవుకోకుండా దేవుడు మనల్ని ఏం సంపూర్ణంగా ఉంచుకోమని చెప్పుచున్నాడు. మిమ్ముని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక ఇలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరినీ కూడా వందనములు చేయుడి. సహోదరులందరికీ కూడా పవిత్రత చదివి వినిపింపవలను. ప్రభువు పేరట మీకు ఆయన చేయుచున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉంటుంది. ఎప్పుడు మన సహోదరిని ఏడల మనం ప్రేమ కలిగినప్పుడు, మన సహోదరిని ప్రేమించినప్పుడు, మనము సహోదరిని ఏడల మనకి మేలు చేసినప్పుడు, మనం ఎప్పుడైతే మన సహోదరునికి కానీ మన తోటి వారికి కానీ మనం ఎప్పుడైతే మేలు చేస్తామో దేవుడు అప్పుడు మన ఏడల కృపయు సమాధానమును మనకి ఉంచుతానని చెప్పుచున్నాడు. మన కృప సమాధానము మనకు తోడై ఉండాలంటే మన సహోదరిని ప్రేమించాలి, మనము తోటి వారిని ప్రేమించాలి, కీడు చేసిన వారికి మేలు చేయాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుని ఎడల నమ్మకమును, విశ్వాసమును కూడా కోల్పోకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్థుతులకు ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు నాయన ప్రభా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డల వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలని, బాలికలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. జాబులు చేసుకుంటున్నావా, నీ జాబులు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నో అనారోగ్యములతో బాధపడుచున్నారు ప్రభా, వారి అనారోగ్యం తీసివేసి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నన్ను పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం ఎడల మేము వినయమును, విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శాతాలను దూరపరచమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల మేము అపరాధములు చేసిన ప్రకారం మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభ. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.